జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు గౌరవ మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ శాసనసభ్యులు మిత్రులు గంగుల కమలాకర్ గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకిషన్ రావు గారికి మన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పెద్దలు టిఎస్ కాబ్ మాజీ చైర్మన్ శ్రీ రవీందర్ రావు గారికి మన పట్టణాధ్యక్షులు మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుంకె రవిశంకర్ గారికి గౌరవనీయులు మిత్రుడు రసమై బాలకృష్ణ గారికి మాజీ మేయర్ గౌరవనీయులు రవీందర్ సింగ్ గారికి మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి ఉద్యమంలో కరీంనగర్ తొలి జిల్లా పరిషత్ చైర్మన్ తొలి కాదు మలి గౌరవనీయులు మా ఉమక్క గారికి అదేవిధంగా తొలే కదా రాజేశ్వరరావు ఉద్యమంలో అదే రాజేశ్వరరావు ఫస్ట్ మీరు సెకండ్ రాష్ట్రం ఏర్పడ్డాక మీరు మా పట్టణాధ్యక్షులు తమ్ముడు హరిశంకర్ గారికి అదేవిధంగా పొన్నల్ అనిల్ కుమార్ గౌడ్ గారు రెడ్డవేణి మధు గారు పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు గౌరవ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఉద్యమకారులు పార్టీ సీనియర్ నాయకులు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కరీంనగర్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. కరీంనగర్ కు బీఆర్ఎస్ కు పేగుబంధం మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ 2 జిల్లాలు గెలిచినాం, నిజామాబాద్ కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకుని కేసీఆర్ ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ఒకటి, కరీంనగర్ జిల్లాకు ఇంటింటికి మంచినీళ్లు అందించేటువంటి త్రాగునీటి పథకం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ రైల్వే లైన్ ను తొక్కుపెట్టింది, మంచినీళ్ల పథకాన్ని తొక్కిపెట్టింది. మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే కరీంనగర్కే కాదు రాష్ట్రానికే త్రాగునీరు అందించే మిషన్ భగీరథను తెచ్చారు. పెండింగ్ లో పెట్టిన రైల్వే లైన్ ను రన్నింగ్ లైన్ గా మారిస్తే ఇప్పుడు సిరిసిల్ల దాకా వచ్చింది రైలు. ఒక ఏడాది వరకు హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది. అంటే ఆనాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. నిజంగా కరీంనగర్ లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, సకల జనుల సమ్మె, మీటింగులు, ఉద్యోగుల గర్జనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇవాళ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో మమకారం, ఆయనకెంతో ప్రేమ కరీంనగర్ అంటే. మళ్లీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో, కాంగ్రెస్ ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందో మనందరికి కూడా అర్థమైతా ఉంది. అంటే 3 భాగాలు చెప్పమన్నాడు మా కమలాకర్ గారు. 1 ఎస్ఐఆర్, 2 మన మానే డ్యాంలో నీళ్లు లేక, వరద కాలువకి నీళ్లు లేక బోసిపోయింది, దాని గురించి మాట్లాడమన్నాడు. 3వది జనరల్ రాజకీయం మాట్లాడాలి. సో 3 అంశాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిదిగా
నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తనీయా అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్నావంటేనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగున వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బందేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాపులు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచె వేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. ఇలా అన్ని మోసాలే చేసినావు. అరే రైతులకు 5 కిలోల తరుగు లేకుండా కరీంనగర్ లేనని వడ్లు కొన్నారే, జేబు దొంగల లెక్క, జేబులు కత్తిరించటోళ్ళ లెక్క ఇలా రైతులకు క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల బతుకులు ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడతారా? దేనికోసం కాపాడతారు? ఇలా రైతులకు బాగా అర్థమైంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుడు మీద, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పినవో ఆ రోజే నీ పని అయిపోయింది. దేవుడి మీద, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పినోని మన రాజరాజేశ్వర స్వామి క్షమిస్తాడా? అయిపోయింది నీ పని, అదే రోజు అయిపోయింది. దేవుణ్ణే మోసం చేసినావు నువ్వు. నిన్ను ఈ దేవుడు కాదు కదా, రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు.
నువ్వేంటిది మరి భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటే ఈ కరువు కాలంలో, ఇప్పుడు ఎల్ నినో వచ్చింది అంటున్నారు, ఎల్ఎండిలో మనోళ్ళు పోయి నిన్న హాకీ ఆడినరు, ఫుట్బాల్ ఆడినరు, క్రికెట్ ఆడినరు, నేను చూసిన. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వచ్చింది. కాలం కాదు, వర్షాలు పడై కరువు వస్తుంది అని చెప్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితోని కరువు వచ్చినా, కాలం కాకపోయినా పక్కా నీళ్లుండే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇలా కాళేశ్వరం అంటే మీ అందరికి తెలుసు, కరీంనగర్ వాళ్ళకైతే మనకు బాగా తెలుసు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, సబ్స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అన్ని బాగున్నాయి కదా. ఇలా ఆ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే దాన్ని 3 భాగాలుగా వాడుకుంటాం. మంచిగా కాలమైందనుకో, మంచి వర్షాలు పడ్డాయి అనుకో, మనం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. సగం సగం కాలమైంది అనుకో, ఎల్లంపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. ఎక్కడ కాలం కాలే కరువు పడ్డది అనుకో, గప్పుడు మేడిగడ్డ కాడ మోటార్ లాంచ్ చేసి నడిపించుకుంటాం. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. రేవంత్ రెడ్డి అంటాడే కాళేశ్వరం లేకపోయినా పంటలు పండినాయి అంటాడు. కాళేశ్వరం లేకపోతే అడికెళ్ళి పండుతాయి. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. ఎల్లంపల్లికెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, మిడ్ మానేర్కెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. మా సుంకె రవిశంకర్ గారు ఉన్నారు. ఇలా ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడుంది? రవిశంకర్ గారి కాన్స్టిట్యున్సీ చొప్పదండిలో ఉంటుంది. ప్యాకేజ్ 8 లో మోటార్లు ఆన్ చేస్తేనే కదా వరద కాలువలో నీళ్లు పోయి బంగారం వల్ల పంటలు పండినాయి. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లిలో ఆన్ చేస్తేనే కదా మిడ్ మానేర్లోకి నీళ్లు వచ్చినాయి, మిడ్ మానేర్లో నుంచి ఎల్ఎండిలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా ప్యాకేజ్ 6 లో ఎల్లంపల్లి గాని, మేడారం దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, లక్ష్మీ కెనాల్ దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కావా? ఇది కాళేశ్వరంలో పెట్టిన మోటార్లు, కాళేశ్వరంలో తవ్విన టనళ్లు కాదా? ఒక బోగస్ ప్రచారం. కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం పోయింది. కరీంనగర్ వాళ్ళకైతే బాగా తెలుసు మిడ్ మానేర్ ఎవరు కట్టినరు. ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8 మేడారం పంప్ హౌస్, లక్ష్మీకి పంప్ హౌస్ ఎవరు కట్టినరో తెలియదా? అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? పోయిన 2 ఏళ్ళు ఏమైందంటే మంచిగా కాలమైంది. కాలమైంది కనుక మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపినాం, ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడిపి కాళేశ్వరం నీళ్లు బారినాయి. మా రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. అనంతగిరి రిజర్వాయర్ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వేలాది ఎకరాలకు వందలాది చెరువులు నింపుతున్నామంటే అది కాళేశ్వరంలో. హలో ఇవాళ అనంతగిరి రిజర్వాయర్ తోడ సౌండ్ పెంచిన బాబు. అనంతగిరి రిజర్వాయర్ ఇవాళ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వందల చెరువులు నిండుతున్నాయి, 1000 ఎకరాల్లోకి నీళ్లు వస్తున్నాయంటే అవి కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం కూలింది అయినా నీళ్లు వచ్చినాయంటే ఆడికెళ్ళి గాల్లకెళ్ళి వచ్చినాయి, ఏమన్నా విమానంలో వచ్చినాయా? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కట్టిన టనళ్ల ద్వారా వచ్చింది, కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారానే ఇవాళ బంగారమోలే పంటలు పండినాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఎల్ నినో వచ్చింది. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, ఎల్లంపల్లె నీళ్లు లేవు, మంచినీళ్ళకు కూడా తిప్పలున్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. రేపటి నుండి కల్లా 20,000 వస్తాయట.
అంటే ఏడ చుక్క నీళ్లు లేకపోయినా మేడిగడ్డ దగ్గర 20,000 క్యూసెక్కుల నీళ్లు రేపెల్లుండి నుంచి వస్తాయంటున్నారు. పైన వరద స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఇవాళ ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా? ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు, దుష్ప్రచారం చేసినావు. 1,00,000 కోట్లు కొట్టుడు పోయినేనో కాళేశ్వరం కూలిందని గ్లోబల్స్ ప్రచారం చేసినావు. ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే నువ్వు చెప్పింది అబద్ధమని రైతులకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందని కావాలనే పెండింగ్ లో పెట్టినావు. మొన్న తుంగభద్ర పోయినావు, గేట్లు ఖరాబ్ అయితే 2 ఏళ్ల లోపల తుంగభద్ర గేట్లు బాగు చేసి కర్ణాటక రాష్ట్రం దాన్ని ప్రారంభించింది. ఈడ ఎన్ని గేట్లు? మేడిగడ్డలో ఉన్నాయి 85 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు సరిపోదా నీకు? ఇప్పుడు కాళేశ్వరంలో కట్టిన 16 రిజర్వాయర్లు మంచిగా ఉన్నాయి, 16 సబ్ స్టేషన్లు మంచిగా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనలు బాగున్నది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్ల బాగుందని నువ్వే చెప్తున్నావు. మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు 85 గేట్లు దెబ్బతినే ఎంత? 2 గేట్లు. 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు నీకు సరిపోదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసుంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? నిజంగా ఈ కరువు ఇట్లే ఉంటే రేపు కరీంనగర్కు మంచినీళ్లు కూడా ఉండయి. కరీంనగర్కు రేపు ఎండాకాలంలో మంచినీళ్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్నినో వచ్చింది. రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. ఎందుకు ఈ మాట అంటున్నా? నిజంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఈ ఎల్నినోను ఎదుర్కొనే శక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంకు ఉందో లేదో గానీ తెలంగాణకు ఉండుండేది. అది కేసీఆర్ గారు దూరదృష్టితో చేసినటువంటి పని. కానీ మన బాధ ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023లో మనకు ఒక ఎల్నినో పట్టుకున్నది మన రాష్ట్రానికి. ఈ ఎల్నినోను పారదోలాలి మనం. ఈ ఎల్నినోను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రకృతి తెచ్చిన ఎల్నినో అయితే ఇవాళ తెలంగాణకు రేవంత్ రూపంలో మనకు 2023 డిసెంబర్లో ఒక ఎల్నినో పట్టుకున్నది. దీన్ని తరిమి కొట్టాలి. ఇవాళ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? 2 గేట్లు. ఇప్పుడు ఇంకో మంచిగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య గవర్నమెంట్ ఒక మాట అన్నది, ఏమేం తమ్మిడిహట్టి కడతాం, నీళ్లు తెచ్చి సుందిల్ల బ్యారేజీలో పోస్తాము అంటుండ్రు. తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటుండ్రు? సుందిల్ల బ్యారేజ్ అని గవర్నమెంటే చెప్తుంది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, దానికి పెద్ద పనేం లేదు, గ్రౌటింగ్ చేస్తాం, సుందిల్ల బ్యారేజ్ మోటార్లు నడుపుతాము అంటున్నారు. మరి సుందిల్ల బాగుంటే అన్నారం బాగుంటది, అన్నారం బాగుంటే మేడిగడ్డ బాగుంటది. 3 ఒకే టెక్నాలజీ, 3 ఒకే నది మీద ఒకే ప్రభుత్వం కట్టింది కదా. మా అంటే 2 పిల్లర్లు మరమ్మతు చేయాలి. దాన్ని చేయకుండా ఇలా రాష్ట్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తున్నావు. ఇలా హైదరాబాద్కు మంచినీళ్లు పోవాలన్నా, సగం తెలంగాణకు మంచినీళ్లు రావాలన్నా, 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం దలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మా కమలాకరణ చెప్పింది నిజం. నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే 3-4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. 3-4 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో ఉంటే మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు. మన మిడ్ మానేర్కు మన ఎల్ఎండికి నీళ్లు తేవచ్చు. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే కన్నెపల్లి పంప్ హౌస్ లెవెల్ 93.5 మీటర్లు. గోదావరి నదిలో 3-4 లక్షల క్యూసెక్ల వరద ఉంటే అది 94 లెవెల్ వస్తుంది.
అంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, ఆడికెళ్ళి అన్నారం, ఆడికెళ్ళి సుందిల్లా, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, మా అనంతగిరికి నీళ్లు తీసుకుపోవచ్చు, బంగారం వలె పంటలు పండియచ్చు, తాగునీటికి సాగునీటికి డోకా లేకుండా గోదావరి నీళ్లను వాడుకునే అవకాశం ఉంది. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా? నీకు రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు రైతుల మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి. మా గంగుల కమలాకర్ చెప్పినట్టు వరద కాలువలో నీళ్లు పారించు, రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి ఈ కరీంనగర్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సాధ్యమైనే పని. అవకాశం ఉండి కూడా బురద రాజకీయాల కోసం ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు గమనించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో అర్థమైంది, ఏం చేసినా ఈ రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచే అవకాశం లేదు. కానీ మనం కార్యకర్తలుగా కొంచెం కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐఆర్ ఏంటి అసలు? దేనికోసం ఎస్ఐఆర్? దీంట్లో కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేమి కొత్తది కాదు. మన భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకోసారి దీన్ని నిర్వహించాలని చెప్పి మన చట్టంలోనే మనమే రూపొందించుకున్నాం. 2002లో ఎస్ఐఆర్ జరిగింది గతంలో. 2002 తర్వాత 2022లో జరగాలి. కరోనా వచ్చిందని వివిధ కారణాల వల్ల వాయిదా జరిగి ఇప్పుడు ఎస్ఐఆర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది? ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అవునా? ఓటుకు నోటు దొంగ. మరి ఆయన ఉన్నాడు కనుక రేపు మన బీఆర్ఎస్ ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఇద్దరు ముఖ్యం. ఒకటి బిఎల్ఏ, 2 బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకోసం బిఎల్ఏలు యాక్టివ్గా ఉండాలి. అయితే యాక్టివ్ ఉండాలంటే ఇదేమి అనఫీషియల్ పని కాదు. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూత్లో ఒక ఏజెంటు అధికారికంగా పనిచేయడానికి అవకాశం కల్పించింది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందువల్ల మీరేదో మనం ప్రభుత్వంలో లేమనో, మనకు అవకాశం లేదనో, అది అధికారిక హోదా కాదని అనుకోవద్దు. బూత్ లెవెల్ ఏజెంట్ అనేది ఎన్నికల కమిషన్ ప్రకారంగా మీ యొక్క బాధ్యత. మీకు అన్ని హక్కులు కూడా మీరు కలిగి ఉంటారు. చివరికి ఓటర్ లిస్ట్, డ్రాఫ్ట్ లిస్ట్ వేసినా, ఫైనల్ లిస్ట్ వేసేటప్పుడు మా బూత్ లెవెల్ ఏజెంట్ సంతకం లేకుండా ఆ లిస్టే ఫైనల్ కాదు. అంటే యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకు అంత అధికారం ఉన్నది. అందువల్ల మీరు యాక్టివ్ ఉండాలి. ఈ ప్రోగ్రాం ఏంటంటే మొన్న 25వ తారీఖు నుంచి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇస్తా ఉన్నారు. 2 ఫామ్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి. అయితే ఆ ఫాములు నింపాలి కంపల్సరీ. ఒకటి నింపి వారికి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఎవరున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్గా? అయితే అంగన్వాడీ టీచర్ ఉన్నారు, లేదంటే మీ మెప్మా ఆర్పీలు ఇలా బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళకి నేర్పించిండ్రు. ఆ 2 ఫామ్లు ఇంటింటికి ఇచ్చిండ్రు. ఎవరికైనా నింపరాకపోతే బూత్ లెవెల్ ఏజెంట్గా మీరు నింపి సహాయం చేయొచ్చు, లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ గారు కూడా నింపొచ్చు. ఆ ఫామ్లో 2 అప్లికేషన్, ఎడమ వైపు ఒకటి ఉంది, కుడి వైపు ఒకటి ఉంది. 2 సేమ్ ప్రొఫార్మా ఉంది. ఎడమ వైపుది ఎవరు నింపుతామంటే 2002లో మీ ఓటు హక్కు కలిగి ఉంటే అది ఎడమ వైపు ఫామ్ నింపాలి. 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2002లో ఓటు ఉండదు కదా. అప్పుడు మీ అమ్మా నాన్నకు ఉంటుంది, మీ తాతకు ఉంటుంది, మీ నాయనమ్మకు ఉంటుంది. అటువంటి వాళ్ళు 2002లో ఓటు లేని వాళ్ళు కుడివైపు నింపి మనకు రిలేషన్ అంటే మీ నాన్నగారిదో మీ తాతగారిదో ఆ లింక్ అందులో రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది.
2002లో ఓటు ఉన్న వాళ్ళైతే ఎడం వైపు నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా ఒకటే నింపాలి, రెండు వైపులా ఏదన్నా ఒకటే నింపాలి. అయితే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంత యాక్టివ్ ఉండాలంటే ఇచ్చిన ఫామ్ పొడగొట్టుకుంటే ఇంకో ఫామ్ ఇయ్యరు, జిరాక్స్ తీసి నింపుతాము అంటే ఒప్పుకోరు. ఎవరింటికి ఎవరి ఓటర్కు ఏ ఫామ్ ఇచ్చిండ్రో దానికి ఒక నంబర్ ఉంటుంది, అది మాత్రమే నింపిస్తేనే చెల్తుంది. అది చినిగిపోయిందనుకో అతకబెట్టైనా మళ్ళీ అదే నింపాలి. తప్పు నింపిండ్రనుకో వైట్ పెయింట్ పెట్టన్నా మళ్ళీ దాని మీదనే నింపాలి, అంతే తప్ప కొత్త ఫామ్ రాదు. అందువల్ల అప్లికేషన్లు పోనీయకుండా, అప్లికేషన్లు చినిగిపోనీయకుండా జాగ్రత్తగా నింపేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. అసలు ఇంతకిల్లా బిఎల్ఏలు ఎందరన్నారు చేతులు అవట్టుర్రే? బిఎల్ఏ, ఓ గుడ్, అందరు బిఎల్ఏలే ఉన్నారు, రైట్, థ్యాంక్ యూ. పిలిచింది వాళ్ళనేనా? పిలిచింది కానీ నిజంగా వాళ్ళు వచ్చిరా కార్యకర్తలు వచ్చిరా అని చెక్ చేసుకున్నాను. వెరీ గుడ్. అయితే మీ బాధ్యత చాలా ముఖ్యం. తెలుగులో నింపొచ్చు, ఇంగ్లీష్లో నింపొచ్చు. మొన్న హైకోర్టు ఉర్దూలో కూడా నింపడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఉర్దూలో కూడా నింపడానికి మన స్టేట్ హైకోర్టు ఎన్నికల కమిషన్ కు డైరెక్షన్ కూడా ఇచ్చింది. మీకు నచ్చిన భాషలో వచ్చిన భాషలో అప్లికేషన్ నింపొచ్చు. మీకు కొంచెం అర్థం కావాలంటే బిఎల్ఏలు, మీతో నా రిక్వెస్ట్, మీకు ఇంటికి వచ్చిన ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంది కదా, మీకైతే వచ్చింది కదా, దాన్ని జిరాక్స్ తీసి ఒక్కసారి మీది నింపండి. మీది కరెక్ట్గా నింపితే ఇక అందరిది మీరు నింపొచ్చు. జర అర్థమైతే అందరిది మీరు టకా 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 నింపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్తో కూర్చొని మీది ఒక అప్లికేషన్ ఫామ్ నింపి జిరాక్స్ మీద నింపండి, కరెక్ట్ ఉంటే ఒరిజినల్ నింపండి, తర్వాత అందరిది రాస్తారు. అందులో ఏం పెద్ద విశేషం ఏం లేదు, సింపుల్ విషయాలే ఉన్నాయి. అది నింపి ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది. సరే, ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్ మీకు కోఆపరేట్ చేయలే, మీరు బాజాప్తా ఆల్రెడీ కమలాకరణ మీ పేర్ల మీద సంతకాలు పెట్టి ఆర్డీఓకి ఇచ్చిండు. కమలాకరణ సంతకంతో మీకు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వచ్చు. అది చూపించి మీరు డైరెక్ట్ గా మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన బాధ్యత, డెఫినెట్ గా మేము ఎంబడినే ఉంటాం, బరాబర్ మా ఓట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా నా బూత్ లో చూసుకుంటా, ఇది నా బాధ్యత అని మీరు చెప్పొచ్చు. ఎవడు మిమ్మల్ని ఆపే అధికారం ఉండదు. ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్ మీకు సహకరించలేదనుకో వెంటనే మన రిటర్నింగ్ ఆఫీసర్ అయితే ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చే అధికారం కూడా మీరు కలిగి ఉంటారు. లేదా కమలాకరణ దృష్టికో జిల్లా అధ్యక్షుడు జీవి గారి దృష్టికి తీసుకపోతే మేము అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినా సరే మీ హక్కులు కాపాడబడే విధంగా, మన ఓట్లు పోకుండా ఉండే విధంగా కూడా మేము చూసుకుంటాం. అందులో మీరు క్రియాశీలకంగా ఉండాలి. ఇది ఎప్పటిదాకున్నది? జూలై 25వ తేదీ లాస్ట్ డేట్. మరి అప్పటిదాకా చూద్దామని ఆగాల్సిన అవసరం లేదు కదా. మీరు గట్టిగా పూనుకుంటే వారం లోపల మీ వార్డు పూర్తి చేయొచ్చు, మీ బూత్ మీరు పూర్తి చేయొచ్చు. ఎవరి బూత్ వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్, అత్యంత తొందరగా మీ బూత్లో మీ ప్రక్రియను పూర్తి చేస్తే వాళ్లకు పార్టీ తరఫున మంచి సన్మానము, మంచి గౌరవం మన కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇదే కరీంనగర్లో మళ్ళీ చేద్దాం. సో మీరు యాక్టివ్గా ఉండాలి. ఎవరి బూత్ ఫస్ట్ పూర్తి అవుతుంది పోటీ పెట్టండి. మా కమలాకరణతో రిక్వెస్ట్, ఫస్ట్ టాప్ 10 బూత్లకు బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వాలి. మా టౌన్ ప్రెసిడెంట్ హరిశంకర్ మంచిగా కోఆర్డినేట్ చేయాలి, మానిటర్ చేయాలి. మా కౌన్సిలర్లు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, ఓడిపోయిన కౌన్సిలర్లు కూడా వాళ్ళకి సహకారం ఇచ్చి బూత్ లెవెల్ ఏజెంట్లకు చేదోడు వాదోడుగా ఉంటూ అవసరమైతే ప్రతి వార్డుకు కూడా ఒక సెంటర్ పెట్టుకోండి. హెల్ప్ డెస్క్ లాంటి ఒక సెంటర్ పెట్టండి. అక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టి, ఒక చదువుకున్న పిల్లగాడిని పెట్టి, ఒక హెల్ప్ డెస్క్ ను పెట్టి ఈ బూత్ లెవెల్ ఏజెంట్లను యాక్టివ్ గా పనిచేసే విధంగా, వీళ్ళకి సమన్వయం చేసే విధంగా ప్రతి వార్డుకు ఒక హెల్ప్ డెస్క్ పెట్టి కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒక కుట్రగా వ్యవహరిస్తా ఉన్నాయి. బెంగాల్లో దీదీ ఎందుకు ఓడిపోయింది? 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అట్లే అస్సాంలో లక్షలాది ఓట్లు తీసేసిండ్రు. తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేసి ఇలా కుట్ర రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. మరి కుట్రల్ని ఛేదించాలంటే బూత్ లెవెల్ ఏజెంట్లైన మీ మీదనే ఇవాళ గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. సో మీరు యాక్టివ్గా ఉండండి. అవసరమైతే మన పిల్లలు ఉంటారు, మన టీఆర్ఎస్వి పిల్లలు ఉంటారు, మీ పిల్లలు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉంటారు, వాళ్ళని ఒకరిద్దరిని ఒక వారం 10 రోజులు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
యాక్చువల్గా ఈ బాధ్యత అంతా బూత్ లెవెల్ ఆఫీసర్దే. కానీ వాళ్ళు సరిగా చేస్తుండ్రా లేదా, పద్ధతులు పాటిస్తున్నారా లేదా, ఏదైనా దురుద్దేశంతో ఉన్నారా అని చెక్ చేసేటువంటి అధికారం ఎన్నికల కమిషన్ మీకు కల్పించింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ముందు మీరు, మీ కుటుంబ సభ్యులు, మన కేసీఆర్ అభిమానులు, మన బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లన్నీ ఫటాఫట్ ఫస్ట్ పూర్తి చేయండి. ఓటర్లకు డౌట్ ఉంటుంది, నేను పోయిన తాప ఓటేసినా నేను ఎందుకు నింపపో అని కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా పెడుతుంటారు. సంధాయించాలి. ఇది ఎంత డేంజర్ అంటే కొత్తగా ఓటు రాసుకుంటే ఇది నువ్వు ఇదివరకు 10 సార్లు ఓటేసినా ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ నింపి ఇవ్వకపోతే నీకు ఓటు హక్కు రాదు. ఎన్రోల్మెంట్ ఫామ్ ఇవ్వకపోతే నీకు ఓటు హక్కు రాదు గనుక రాదు. నువ్వు ఇదివరకు 10 సార్లు వేసినా 20 సార్లు వేసినా ఆటోమేటిక్ నా ఓటు ఉంటుంది కదా అంటే ఉండదు. ఈ ఫామ్ నింపాల్సిందే, ఫామ్ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాల్సిందే. అదర్వైజ్ యువర్ ఓట్ విల్ గో. అంటే 1 ఆగస్టు నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అందులో చూసుకొని ఒకవేళ అప్పుడు రాకపోతే మళ్ళీ అప్పీల్కి పోవాలి, మళ్ళీ దరఖాస్తు పెట్టాలి. దానికి లంబా చౌడా ప్రాసెస్ ఉంటుంది. ఇంకో 2-3 విషయాలు. మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. మీరు, మీ భార్య, మీ పెద్ద కొడుకు, బిడ్డ. కొడుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, లేదా బెంగళూరులో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, లేదా మీ కొడుకు దుబాయ్లో ఉన్నాడు. మరి ఆయన ఓటు ఎట్లా? మరి ఆయన లేడు కదా, ఎవరు సంతకం పెట్టాలి? అది ఎవరు రాయాలి అంటే ఎవరైనా కుటుంబ సభ్యులు లేకపోతే మీరే నింపి తండ్రి లేదా తల్లి కింద వాళ్ళు సంతకం పెట్టి ఆ అప్లికేషన్ ఇచ్చినట్టయితే ఆ ఓటు కూడా కన్సిడర్ చేస్తారు. అంటే నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు, మా అమ్మ, మా నాన్న, లేకపోతే నా భార్య లేదా నా భర్త. ఒక ఆమె భర్త దుబాయ్లో ఉన్నాడు, భార్య ఇక్కడ ఉన్నది. మరి భర్త ఓటు పోవాలనా? ఆ భార్య భర్త తరఫున నా భర్త దుబాయ్లో పనికి వెళ్ళాడని డీటెయిల్స్ అన్ని రాసి సంతకం పెట్టి భార్య అని బ్రాకెట్లో రాస్తే ఆ ఓటు చెల్తుంది. లేదు ఒక తండ్రి, నా కొడుకు మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు, లేడు ఇక్కడ, వాడు నా పెద్ద కొడుకు అని చెప్పి ఫామ్ అంతా నింపి తండ్రి సంతకం పెట్టి కింద తండ్రి అని బ్రాకెట్లో రాస్తే ఆ అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఇట్లా విదేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. రక్త సంబంధం ఉన్న వాళ్ళు, కుటుంబంలో పెద్దవాళ్ళు ఆ అప్లికేషన్ నింపి సంతకం పెడితే ఆ ఓటు కూడా చెల్లుతుంది. అంటే ఆ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కరీంనగర్ ఉంది, ఉదాహరణకి ఏముంటుంది? ఫస్ట్ మంకమ్మ తోటల కిరాయికి ఉంటుండే కావచ్చు. మంకమ్మ తోటకెళ్ళి మన కాశ్మీర్ గడ్డ కిరాయికి వచ్చిండు, లేదు కాశ్మీర్ గడ్డకి వెళ్ళి కమాన్ దగ్గర కిరాయికి వచ్చిండు. అప్పుడు ఏమవుతుంది? మంకమ్మ తోట అట్లే ఉంటుంది ఓటు, కాశ్మీర్ గడ్డలో ఓటు అట్లే ఉంటుంది, కమాన్ కాడ కూడా ఓటు ఉంటుంది, 3 జాగాల ఓటర్ లిస్టులో ఓటు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఏదన్నా ఒక్క దగ్గరనే రాయాలి, ఏదన్నా ఒక్క దగ్గరనే రాయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ కమాన్ కార్డు ఉన్నాడు కనుక కమాన్ కార్డు బూత్ లెవెల్ ఏజెంట్కు నేను ఇక్కడనే ఓటు ఉంచుకుంటా అని ఇక్కడ మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. మంకమ్మ తోటది పోతుంది, కాశ్మీర్ గడ్డ ఓటు పోతుంది, నీ కమాన్ కాడ మాత్రమే నీ ఓటు హక్కు మిగులుతుంది. అంటే ఇట్లా యాక్చువల్గా పట్టణాల్లో ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయి అంటే కిరాయిన్లు కాల్ చేసుకుంటూ పోతాం. కొత్త జాగాల కార్పొరేటర్ పోటీ చేస్తే ఆయన ఏం చేస్తాడు? వస్తాడు, నీ ఓటు రాయించుతాడు. కానీ పాత జాగాలు ఆయన తీసేయరు, కొత్తలకు మాత్రం ఈ గల్లి ఆయన రాయిస్తాడు. ఏమైతుంది ఎస్ఐఆర్లో అంటే 2 జాగాల 3 జాగాల ఓట్లుంటే ఆ 2 ఎగిరిపోతాయి, ఒక్కటి మాత్రమే మిగులుతుంది. కొంతమంది చొప్పదండోల్లో, మానకొండూరులో, హుజురాబాద్లో పిల్లల చదువుల కోసమో ఉద్యోగం కోసమో కరీంనగర్లో ఇల్లు కట్టుకుంటారు, కరీంనగర్లో కిరాయికి ఉంటారు, ఈడ ఓటు రాయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో ఉంచుకుంటారా కరీంనగర్లో ఉంచుకుంటారా అని వాళ్ళని అడగాలి. వాస్తవానికి వాళ్ళకి ఊళ్ళో ఓటు ఉంటుంది, మానకొండూరులో, కరీంనగర్లో ఓటు ఉంటుంది. ఇప్పుడు కరీంనగర్లోనా ఊళ్ళోనే అంటే నిర్ణయాలు ఏమంటారు? అంతా ఊళ్ళోనే రాయించుకుంటారట. అప్పుడేమవుతుంది? కరీంనగర్లో ఓటు దక్కుతుంది. వాళ్ళని అడగాలి, నువ్వు ఊళ్ళోనా ఇక్కడనా? అక్కడ ఊళ్ళో బూత్ లెవెల్ ఏజెంట్ ఆఫీసరు వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, మానకొండూరులో నీ ఓటు ఉంది, మరి ఈడు ఉంచుకుంటావా, నువ్వు యాడున్నావు అని అంటారు. నేను కరీంనగర్లో ఉన్నా, మరి ఆడ రాయించుకుంటావా, మానకొండూరులో కావాలన్నా? మానకొండూరు అంటే మానకొండూరులో టిక్ పెడతారు, కరీంనగర్ అంటే కరీంనగర్లో టిక్ పెడతారు, ఒకటి మాత్రం పోతుంది. కొంతమంది పోయినసారి కరీంనగర్లో ఉండే, ఇప్పుడు కాల్ చేసి హైదరాబాద్ పోయింది. మీ దగ్గర ఓటు ఉంటుంది,
మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు మీ ఓటు ఇక్కడ ఉన్నది, మరి మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంచుకుంటారా అక్కడ ఉంచుకుంటారా అని మాట్లాడాలి. కరీంనగర్లో ఉంచుకుంటామంటే అందరు నలుగురు రావాల్సిన అవసరం లేదు. ఇంటి యజమాని వచ్చి 4 ఫాములు నింపి సంతకం పెట్టిపోతే కరీంనగర్లో ఉంటుంది, హైదరాబాద్లో తొలగించేస్తారు. ఇది ఎస్ఐఆర్లో జరిగే ప్రక్రియ. అంటే మొత్తంగా డూప్లికేట్ ఓట్లు లేకుండా, ఊర్లో టౌన్లో ఓట్లు లేకుండా, అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించే విధంగా ఈ ప్రక్రియ అంతా కూడా చేస్తూ ఉంటారు. అయితే నేను ఇందాక ఒక పాట అప్లికేషన్ నింపకపోతే ఓటు ఉండదు. సపోజ్ మీ ఇంట్లోనో మీ కుటుంబ సభ్యులో మీరే నిర్లక్ష్యం చేసి నీ కొడుకు బెంగళూరులో ఉన్నాడు, నువ్వు నింపలేదనుకో ఓటు పోయినట్టే కదా. నీ కొడుకు ఓటు బరాబర్ బీఆర్ఎస్కి పడేది కదా, దాన్ని ఓడగొట్టుకుందామా? అట్లే మన కేసీఆర్ అభిమానులు ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడేసేదనే ఓటు ఇది నింపకపోతే గింత టైం పెట్టింది నింపుడా అని పట్టించుకోలేదనుకో 4 ఓట్లు పోతాయి కదా, ఇంట్లో 5 ఓట్లు పోతాయి కదా. అది నింపించి బూత్ లెవెల్ ఆఫీసర్కు అప్లికేషన్ ఫామ్ ఇప్పియడం కోసమే మన బూత్ లెవెల్ ఏజెంట్లు చేయాల్సినటువంటి పని. సో నింపకపోతే, దరఖాస్తుని ఇవ్వకపోతే ఓటు రాదు. ఎవరైనా సరే, నిన్న మన కేసీఆర్ గారి దగ్గరికి కూడా పోయినరు. మీకు ఇంకా అర్థం కావాలి. చింతమడక బూత్ లెవెల్ ఆఫీసర్, సారు ఊరు చింతమడక, బూత్ లెవెల్ ఆఫీసర్ చింతమడక ఎవరు, అంగన్వాడీ టీచర్. ఆమె ఫోన్ చేసింది, సార్ మరి మీరు ఇప్పుడు అక్కడ ఎర్రవెల్లిలో ఉంటున్నారు, మీ ఓటు చింతమడకలో ఉంచాలనా ఎర్రవెల్లిలో ఉంచాలా అని ఫోన్ చేసింది. సార్ నాకు చింతమడకలనే ఉండని అన్నాడు. అంటే నిన్న సార్ దగ్గరికి పోయిండ్రు, అప్లికేషన్ నింపిండ్రు, అప్లికేషన్ సార్ నింపిండు, అన్ని ఓట్లు రాసేసిండు, చింతమడకలో ఓటు రాయించుకున్నాడు. అంటే కేసీఆర్ గారు కూడా తన ఓటు ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు చింతమడకలనే ఉన్నది, ఇప్పుడు కూడా అక్కడనే ఉండని అని సంతకం పెట్టి ఇచ్చేసాడు. యథావిధిగా సేమ్ ప్లేస్. అంటే ఇన్నేళ్ళు ఓటేసినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా కేసీఆర్ గారు కూడా అప్లికేషన్ ఫామ్ నింపిండు. అంటే మనం కూడా నింపాలి, ఎవరైనా నింపాల్సిందే. నీకు ఓటు ఉండాలి అంటే దరఖాస్తు నింపాలి. నింపకుండా నేను పోయిన తాప మొన్నేసిన మున్సిపాలిటీలా కరీంనగర్లో, అరే మొన్ననే ఓటెత్తి మళ్ళీ నీకయ్యా అంటారు. అరే మొన్నేసినా ఇప్పుడు నింపాల్సిందే అని విషయాన్ని మీరు వాళ్ళకి అర్థం చేయించండి. తెలియకపోతే కన్విన్స్ చేయండి, మాట్లాడండి, ఆఫీసర్తో మాట్లాడించండి. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి వాళ్ళకి వివరించి అందరూ కూడా అప్లికేషన్ ఫామ్లు నింపే విధంగా మీరు ప్రయత్నం చేయండి. 18 ఏళ్ళు నిండిన కొత్త ఓట్లు ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది. 17.5 ఏళ్ళు అంటే అక్టోబర్ 1వ తేదీకి 18 ఏళ్ళు వచ్చినా, ఇవాళ నిండలే 18, ఇంకా 2 నెలలు తక్కువ ఉన్నది. అక్టోబర్ 1వ తేదీకి నీకు 18 ఏళ్ళు నిండితే కూడా ఇవాళనే మీరు దరఖాస్తు ఫామ్ ఇవ్వచ్చు, మీకు ఓటు అక్టోబర్ 1 నుంచి వచ్చేస్తుంది. అంటే 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు కానీ నిండబోతున్న పిల్లలకు కూడా ఓటు హక్కు రాసుకునే అవకాశం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్నది. ఇంకా 3 నెలలకు, ఇంకా 2 నెలలకు, అక్టోబర్ 1వ తారీఖు 18 ఏళ్ళు నిండే పిల్లలు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టొచ్చు, వాళ్ళ ఓట్లు కూడా రాయించేటువంటి అవకాశం ఈ ఎస్ఐఆర్లో మనకు కల్పించబడ్డది. ఇదేమి పెద్ద విశేషం కాదు, కాకపోతే మనం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మీకు నేను చెప్పినంత క్లియర్గా ఓటర్కి కూడా మీరు చెప్పగలగాలి. చాలా ఉంటాయి, ఒకరు దుబాయ్లో ఉండ్రి, ఒక పిల్లలు బయట చదువుకుండ్రి, ఒకరు ఊళ్ళో ఉండ్రి, ఓ లీడు ఉండ్రి, నీ ఓటు ఊళ్ళు ఉండే, ఇక్కడ ఉండే, మంకమ్మ తోటలుండే, కాశ్మీర్ గడ్డలుండే, ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా అర్థం చేయించి వాళ్ళకి చెప్పి మనం ఓటు రాయించాలి. ఈ ప్రక్రియ చాలా చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత ఎంత బాధపడ్డా మళ్ళీ లంబా చోడా ప్రాసెస్. ఇక మనం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు దరఖాస్తు పెట్టాలి, హైకోర్టుకు పోవాలి, నువ్వు పుట్టిన సర్టిఫికేట్ దే అంటాడు, నీ పాస్పోర్ట్ దే అంటాడు, నీ ఓటర్ ఐడి దే అంటాడు, అఫిడవిట్ పెట్టు అంటాడు, ఒక్కోటి కోసం నోటరీ చేయమంటాడు. ఇవన్నీ చేయగలుగుతామా నిజంగా? నోటరీ పెట్టుడు, అఫిడవిట్ పెట్టుడో, ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుడో, ఒక్కొక్క ఓటు కోసం ఇంత ప్రాసెస్ ఉంటుంది. అదంతా కావద్దంటే ఈ 25 రోజులు కీలకం మనకు. ఇవాళ 1వ తారీఖు కదా, ఫస్ట్ ఇవాళ 25 లాస్ట్, జూలై 25 లాస్ట్. అట్లా ఇంక 25 అంటే చాలా రోజులు ఉన్నది, మెల్లగా చేద్దాం తీ అనుకోరు. ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి, లగ్గాలు ఉన్నాయి, మెల్లగా చేద్దాం. అటువంటి వాళ్ళ పెళ్లి ఉంటే 12 బజే ఉంటుంది, పోతే గంట సేపు పోయేస్తావు పెళ్లికి. పొద్దున్న దాకైతే పోవు కదా, పోయిరా గంట సేపు, సాయంత్రం 2-3 గంటలు గట్టిగా పనిచేస్తే రోజు 10 ఇండ్లు చేసి పడేస్తే అయిపోయాయి. బూత్ అంటే 600 ఓట్లు, 700 ఓట్లు, ఎక్కువ 1000-1100 ఉంటాయి. 1000-1100 ఓట్ల కంటే ఎక్కువ బూత్ ఉండదు. ఎక్కువ 600-700 ఉంటాయి. 700 అంటే మనకు ఇంటికి యావరేజ్ 4 ఓట్లు 5 ఓట్లు వేసుకున్నా 150 ఇండ్లు, 150 ఇండ్ల కంటే ఎక్కువ ఉండయి. రోజు 20 ఇండ్లు రాసి పడేస్తే 10 రోజుల్లో చేసేయచ్చు.
రోజు 10-15 ఇళ్ళు రాసినా 10 రోజుల్లో పూర్తి అయిపోతుంది. అందువల్ల కానీ పర్ఫెక్ట్గా చేయండి, చేసిన పని బందోబస్తు చేయండి, పర్ఫెక్ట్ చేయండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడగండి. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా అసిస్టెంట్స్ కోసం ఒక ఆఫీసర్ను పెట్టినారు. కలెక్టరేట్లో జిల్లాకు కూడా ఒక ఆఫీసర్ను పెట్టినారు. ఆ ఫోన్ నంబర్లు కమలాకరణ ఇచ్చి మీకు పంపుతారు. నియోజకవర్గానికి అనుమానాలు నివృత్తి చేయడానికి, అవకతవకల్ని సరిచేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని ఇచ్చిండ్రు. కరీంనగర్ జిల్లాకు కూడా ఒక అధికారిని, ఒక కాల్ సెంటర్, ఒక నంబర్ కూడా ఇచ్చిండ్రు. కాన్స్టిట్యున్సీకి ఒక నంబర్, జిల్లాకు కూడా ఒక నంబర్ ఇచ్చిండ్రు. వాళ్ళకి మీరు ఫోన్ చేసి కూడా నివృత్తి చేసుకోవచ్చు. కమలాకరణతో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక అడ్వకేట్ను, 2-3 పిల్లల్ని, ఒక ల్యాప్టాప్ను, ఒక కంప్యూటర్ను పెట్టి మీరు కోఆర్డినేషన్ సెంటర్ పెడితే ఎవరికి ఏ బూత్లో ఇబ్బంది వచ్చినా మీ క్యాంప్ ఆఫీస్కి వస్తారు, వాళ్ళతో మాట్లాడి దాన్ని సరి చేసుకొని వాళ్ళు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక మంచి సెంటర్ పెట్టండి. మార్నింగ్ 9 to నైట్ 6 to 7 దాకా పనిచేస్తే వాళ్ళు కూడా అసిస్ట్ చేయగలుగుతారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, దాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అన్న ఆల్రెడీ మీకు టెలికాన్ఫరెన్స్ స్టార్ట్ చేసిండు కమలాకరణ. ఫోన్లో మీకు కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నాడు. కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ కమిషన్ పెట్టిన అధికారి ఉన్నారు, జిల్లాకు ఎలక్షన్ కమిషన్ పెట్టిన అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది. డైరెక్ట్గా బూత్ లెవెల్ ఏజెంట్గా మీరు ఫోన్ చేసి వాళ్ళను పిలవచ్చు, మాట్లాడొచ్చు, మీ అనుమానాలు నివృత్తి చేసుకునే అధికారం మీరు కలిగి ఉన్నారు. దానికోసమే వాళ్ళని పెట్టిండ్రు. వాళ్ళకి చేయండి. క్యాంప్ ఆఫీస్లో ఉండే సర్వీస్ సెంటర్ను కూడా తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి. ఈ 25 రోజులు చాలా ముఖ్యం. ఎంత పెద్ద లీడర్ ఉన్నా ఏం చేసేది లేదు. బూత్ లెవెల్ ఏజెంటే ఈ ప్రక్రియలో కళ్ళు చెవులు అంతా మీరే కీలకం. బూత్ లెవెల్ ఏజెంట్ బాగుంటే పార్టీ బాగుంటుంది. నాది ఇంకొక అనుభవం కూడా చెప్తా. ఒకసారి నేను 93,000 ఓట్లు వచ్చింది మెజార్టీ, ఒకసారి 97,000 వచ్చింది. అరే ఎంత చేసినా 1,00,000 దాటలేదని ఒక తాప పక్కా బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టినాయి. ప్రతి బూత్కు ఒక ఏజెంట్ని పెట్టి వాళ్ళతో ట్రైనింగ్ పెట్టి 1,00,000 దాటాలంటే పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. ఇక వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా పట్టుకొచ్చి ఓట్లు పెంచితేనే పెరుగుతుంది మెజార్టీ అని బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టి బాగా ఒక్కొక్క ఓటు వడబోసిన. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కరెక్ట్గా మళ్ళీ అది అయినాక నా ఎలక్షన్ అయింది, సరే నాకు 1,00,000 మెజార్టీ వచ్చింది. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లుగా ఎవరు గెలిచిండ్రు అంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లో చాలా మంది గెలిచారు. ఈ బూత్ లెవెల్ ఏజెంట్లో చాలా మంది. అరే ఇదేంద్రాబాయ్ అంటే, అన్నను వాళ్ళని వడబోసినావు, ఒక్కొక్క ఓటు వాళ్ళని ఎత్తిపెట్టినావు, పోయినప్పుడల్లా మంచిగా 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళతో ముచ్చట పెట్టిండ్రు, దోస్తాన్ అయింది, ఏ ఓటు ఎక్కడున్నది, ఏ ఊర్లో ఉన్నాడు, ఏ సంధిలో ఉన్నాడు, వాళ్ళకి మంచిగా మనసున పట్టింది. వార్డు మెంబర్కో సర్పంచ్కో పోటీ చేస్తే బరాబర్ తెచ్చుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, వాళ్ళే గెలిచింది. అంటే బూత్ లెవెల్ ఏజెంట్లకు చాలా పవర్ ఉంటుంది. రాజకీయంగా ఎదగాలనుకున్నా, రాజకీయంగా పైకి రావాలన్నా, కమలాకరణకు దగ్గర కావాలన్నా మీరు బాగా పనిచేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇది నా అనుభవంతో చెప్తున్నటువంటి మాట. కమలాకరణ కూడా ఏం చేస్తాడు, కంపల్సరీ రోజుకు ఒక 20 బూత్లను పిలుచుకొని క్యాంప్ ఆఫీస్లో మీకు భోజనం పెడతాడు, మిమ్మల్ని రివ్యూ చేస్తాడు. 20 బూతులను అందరిని ఒకసారి పిలిస్తే మాట్లాడలేడు. రోజు 20 బూతులు పిలిచి నీ బూతులు ఏం దాకా వచ్చింది, ఎట్లా పని అయింది, ఏం పని అయింది, రోజు 20 మంది బూత్ ఏజెంట్లను పిలుచుకొని మీతోనే మీటింగ్, మీతోనే భోజనం చేస్తాడు. అట్లా ఒక 10 రోజులు కమలాకరణ కూడా రోజు ఒక 20 బూతులు రివ్యూ చేస్తాడు. సో దట్ మీకు కూడా ఏమవుతుంది, అరే ఎప్పుడు కార్పొరేటర్లే పక్కకు కూర్చుండు కాదు, బూత్ లెవెల్ ఏజెంట్ కూడా కమలాకరణ పక్కకు కూర్చుంటాడు, మాట్లాడతాడు డైరెక్ట్గా. అలాంటి అనుభవం మీకు కూడా దగ్గర అవుతారు. మీరు కూడా బాగా పనిచేయడం ద్వారా ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. నాయకుడిగా మీరు ముందుకు పోవడానికి ఇది ఒక మెట్టు అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. నిజంగా ఇప్పుడు రాజకీయాల్లో ఎవడో బొట్టు పెట్టే అవకాశం ఇయ్యడు, పిలిచి కురిసేయడు ఎవడు, నువ్వు దూసుకొని పోవాలి. ఇది నీకు పార్టీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశము. చాలా మంది ఉంటారు బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేయనీకి, నీ అదృష్టం, నీకు ఛాన్స్ వచ్చింది. దీన్ని నువ్వు వాడుకుంటావా వాడుకోవా అనేది నీ చేతిలో ఉంది. రాజకీయాల్లో రాజకీయం అంటే పదవే కాదు కదా, ప్రజలకు సేవ చేయడం, ప్రజా సంబంధాలు కలిగి ఉండడం, ఇది ఒక గొప్ప అవకాశం కదా. ఇలా వాళ్ళ ఓటు హక్కు నమోదు చేయడం ద్వారా ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి మాట్లాడడం ద్వారా మీ ప్రజా సంబంధాలు మీరు మెరుగుపరుచుకుంటున్నారు.
ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై ద పార్టీ. ఇది వాడుకుంటావా వాడుకోవా నీ ఇష్టం. నిజంగా నీకు రాజకీయాల పట్ల మక్కువ ఉంటే, రాజకీయంగా ఎదగాలనుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైనా ఇప్పుడు కమలాకర్ అన్న కార్పొరేటర్గా స్టార్ట్ అయ్యిండు, రాష్ట్ర మంత్రి అయ్యిండు. రవీందర్ సింగ్ కార్పొరేటర్గా స్టార్ట్ అయ్యిండు, మేయర్ దాకా పోయిండు. అంతే కదా. మీకు కూడా ఇది ఒక అంది వచ్చిన అవకాశం నా దృష్టిలో. ఇట్స్ ఎ గాడ్ గివెన్, పార్టీ గివెన్ ఆపర్చునిటీ. బాగా వాడుకోండి, బాగా పనిచేయండి, ప్రజా సంబంధాలు పెంచుకోండి. పార్టీలో కూడా అరే మా బూత్ లెవెల్ ఏజెంట్ సూపర్, బాగా పనిచేసిండు అనేటువంటి పేరు తెచ్చుకుంటే మీరు కూడా ఎదగడానికి రేపు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఒక పనిగా కాదు, ఇది ఒక అవకాశంగా చూడాలి, ఇది ఒక బాధ్యతగా చేసుకోవాలి. ఇదేదో పని, ఇది నా పార్టీ కోసం చేస్తున్నా, ఇది కమలాకరణ కోసం చేస్తున్నా కాదు, ఇది నీ కోసం నువ్వు చేస్తున్నావు, తల్లి లాంటి నీ పార్టీ కోసం చేస్తున్న ఒక గురుతర బాధ్యతగా మనం చెయ్యాలి. సో తప్పకుండా మీరు దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. దయచేసి అందరూ భోజనం చేద్దాం.